హాయ్ హలో అండి. ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశ, వేడి వేడి దోశ. చూడండి పిండి ఎలా పొంగిందో. పిండి అయితే చాలా బాగా పొంగింది. దోశలోకి వచ్చేసి రెడ్ చట్నీ, ఆనియన్, కారం, ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి, అంతే. ఇది వచ్చేసి చట్నీ, ఇది కొబ్బరి పొడి అండ్ పచ్చిమిర్చి, పప్పులు, సాల్ట్. ఇవి 3 పప్పుల చట్నీకి, ఇవి 3 ఎర్ర చట్నీకి. మీకు ఈ 2 చట్నీలో ఏ చట్నీ ఇష్టమో కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఈ 2 చట్నీలు మనం ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేసుకొని రెడ్ చట్నీ ఒకటి, చిల్లీ చట్నీ ఒకటి, 2 రెడీ చేసుకొని వేడి వేడి దోశ అయితే వేసేసుకుంటాను. బాయ్ బాయ్. హాయ్ హలో అండి. ఇదిగోండి, ఇది అయితే పప్పుల చట్నీ, ఇదైతే రెడ్ చట్నీ. 2 అయితే మిక్సీకి ఆడిచ్చేసుకొని రెడీ పెట్టుకున్నాను. దీనికైతే పోపు వేసేసుకుంటున్నాను. పప్పుల చట్నీకి అయితే పోపు వేసుకుంటాను నేను. రెడ్ చట్నీకి పోపు అవసరం లేదు. ఈ పప్పుల చట్నీకి మాత్రమే పోపు అవసరం అన్నమాట. ఇలాగ తర్వాత వేసేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు దోశ చూస్తూనే అలా తినాలనిపించేస్తుంది. ఇదైతే రెడ్ చట్నీ. నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ దోశ ప్రాసెస్ అంతే. ఎగ్ దోశ, నార్మల్ దోశ అండ్ ఇంకేంటబ్బా, ఆనియన్ దోశ, కూర దోశ, ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు. దోశ ఎవరి ఫేవరెట్ కాదు చెప్పండి. చూడండి పిండి అయితే చాలా బాగా పొంగింది. దోశ వేసుకునేటప్పుడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా. బాయ్ బాయ్.